హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అందరు బాగున్నారని కోరుకుంటున్నాము. ఇవైతే మునక్కాయలు, రొయ్యలు, గుడ్లు వేసి వండామండి. చాలా బాగుంటుంది. మునక్కాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, గుడ్లు, ఇవైతే రొయ్యలు, పచ్చి రొయ్యలు అండి. ఇవి ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకబెట్టాము ముందే పక్కన. అలా చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే బాగోదండి. ఇవి రొయ్యలు ఇప్పుడు దాకపెట్టుకుని అందులో నూనె వేసుకొని, నూనె వేసాక ఈ రొయ్యలు వేసేయండి. రొయ్యలు వేసి ఒక 2-3 నిమిషాలు ఉన్న తర్వాత వెంటనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేయండి. వేసేసి కలుపుకోండి. పచ్చిమిరపకాయలు కోసుకోండి. మేమైతే అట్లాగే వేయము, కొంచెం కోసేస్తాను. కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోండి ఇందులోకి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మునక్కాయలు వేసేసుకొని కలుపుకోండి. కొంచెం అలా కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారము వేసేసుకోండి. కారం అయితే స్పూన్ వేసామండి మేము. మీకు సరిపోకుండా ఇంకొంచెం అయినా వేసుకోండి. ఉప్పు 1 స్పూను, 2 స్పూన్లు కూర్చుని నీళ్ళు పోసేసి పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసేసి, స్టవ్ మాత్రం కట్టేయమాకండి. స్టవ్ కట్టేసారంటే కూర ఉడకదు. ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాము. గుడ్లు వేసేసాము. ఇవైతే మాకు ఇంట్లో కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు పెట్టే చిన్న చిన్న గుడ్లు చాలా బాగుంటాయండి. ఎసరు కొంచెం ఇనికిపోయింది కదా మనం పోసింది. ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా. ఇంకా తప్పు వచ్చిందండి. చూడండి ఇవైతే మరి మా వంటగది వీడియో పక్కకు పెట్టేసా, మర్చిపోయాను. ఏమ వదలండి, అక్కడ ఏం కనపడతలా. నా కాలు కనపడుతున్నాయి, మా అత్తయ్య కాలు కనపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడైతే దానిపైన మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఉడకనివ్వండి ఒక 10 నిమిషాలు. మునక్కాయలు ఉడికేంత వరకు. మునక్కాయలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని చేయడమే. ఉడికిపోయినాయి మునక్కాయలు, అందుకే నేను కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేస్తాను. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మునక్కాయలు, రొయ్యలు, గుడ్లు బాగుంటాయి. ఏంటి వీళ్ళు పిచ్చిగా వండుకుంటున్నారు అనుకోకండి. మీరు కూడా ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది దాని టేస్ట్ ఏంటనేసి. సరే బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. బాయ్.